సో చాలామంది కూడా ఏంటంటే ఒక్కోసారి మనకు ఇంట్లో పెరుగు తినేవాళ్ళు సరిగ్గా లేక, లేకపోతే ఒకేసారి మనం గిన్నెలో ఎక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాం. సో అది 2-3 రోజుల తర్వాత దానిపైన ఒక లేయర్లా వచ్చేసి కొంచెం లైట్గా మనకి బాగా కూడా పులిసిపోతుంది. సో దాన్ని ఏంటంటే తినలేం మనకంటే చాలా పుల్లగా అయిపోతుంది, ఒక రకమైన స్మెల్ లాంటిది కూడా వస్తూ ఉంటుంది కదా. అలాంటిది ఇక ముందు మీరు పాడేయకండి, ఎందుకంటే దాంతో మనం ఒక మంచి ఏమంటారు క్లీనర్గా కూడా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే పెరుగుని అంటే బాగా మనం పక్కన పెట్టేసి ఇంకా వాడుకోవడానికి మనం తినడానికి పనికిరాదు అనుకుంటాం కదా పెరుగు, అలాంటి దాంట్లో మంచి యూస్ఫుల్ చిట్కా అండి. సో వెండి వస్తువులు అలాగే రాగి వస్తువుల్ని మనం క్లీన్ చేయడానికి మార్కెట్లో దొరికే కొన్ని లిక్విడ్స్ కానీ లేకుంటే పౌడర్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఇకపై నుండి ఇలా మిగిలిపోయి మనకు ఇంకా పనికిరాదు మనం తినడానికి అనుకున్న పెరుగుని ఆ వస్తువులని మనం నీట్గా తలతల మెరిసే విధంగా క్లీన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇది కొంచెం అంటే బ్యాక్టీరియా వల్లనే అది బాగా పులుస్తుంది కదా మనకు, అది మనకి ఈ వస్తువుల్ని క్లీన్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుందండి. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ పెరుగుని ఒకసారి బాగా మనం కొంచెం బాగా ఇలా కొట్టేసుకొని కావాల్సితే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు, దాన్ని బాగా కలిపేసి ఏవైతే మనం వస్తువులు క్లీన్ చేయాలనుకుంటున్నామో వాటికి బాగా శుభ్రంగా బాగా పట్టించేసేయాలి. కొంచెం పెద్ద పాత్రలో తీసేసుకొని లేకుంటే ఏదైనా ప్లేట్లో తీసుకొని వాటికి బాగా పట్టించేసి దాన్ని ఒక అరగంట నుంచి గంట పాటు అలా వదిలేసేయండి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఏదైనా అంటే స్క్రబ్బర్ లాంటివి తీసేసుకుని మీరు కొంచెం గట్టిగా ప్రెషర్ వేస్తూ కొద్దిగా మీరు క్లీన్ చేశారనుకోండి, దానిపైన ఉన్న మచ్చలు అవన్నీ పోయి తలతలా మెరుస్తూ మీకు క్లీన్గా అవుతుంది. అంటే వేరే రకమైన కెమికల్స్ అలాంటివి ఏం వాడాల్సిన అవసరం లేదు. అంటే పెరుగు ఇలా మనకు మిగిలిపోయినప్పుడు దాన్ని ఇలా ఉపయోగించుకోవచ్చు. దానికోసం అని చెప్పేసి పెరుగు పాడు చేసుకోకండి. ఇంకా దీన్ని మనం ఏం వాడుకోలేము తినడానికి అనుకున్నప్పుడు ఆ పెరుగుతో ఇలాంటి మనం ఈ వస్తువుని క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు.